సో గైస్, పొద్దుగాలు లేవంగానే ఇందాక ఒక ఆలోచన వచ్చింది. ఏంది అని అంటే, వై గాడ్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్. అసలు దేవుడు మనుషులు ఎందుకు సృష్టించిండ్రు అంటే, మన సినిమాలు ఉంటాయి కదా దేవుడు చేసిన మనుషులు అట్లా అని. మీకు ఎప్పుడు నీ ఆలోచన వచ్చిందా, లైక్ ఎందుకు క్రియేట్ చేసిండు అని? అంటే ఉన్నోడు ఉండకుండా గన్ని జంతువులు, గన్ని బల్లులు, రాకాసి బల్లులు ఇట్లాంటివి ఉన్నప్పుడు మళ్ళీ మనం ఎందుకు? సో ఐ గాట్ అన్ ఆన్సర్. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ చుట్టాలింటికి పోయినారు బ్రో. చుట్టాలింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో టీవీ కనెక్షన్ ఉంది, కానీ ఆ టీవీ కనెక్షన్లో కేవలం 3 ఛానల్లే ఉన్నాయి. డిస్కవరీ, నెట్ జియో అండ్ యానిమల్ ప్లానెట్. ఇవి 3. ఫస్ట్ అర్ధ గంట చూస్తారు, మజా వస్తుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఓ బై మజా ఆగా అనుకుంటా. సెకండ్ చూస్తారు, థర్డ్ చూస్తారు, ఒక 2-3 గంటలు అయిపోద్ది. తర్వాత బోర్ కొడుతుంది ఇట్లా లిటరల్లీ. ఏం నీ అమ్మ ఏంద్రాబాయి అన్నట్టు విసుగు వస్తుంది. అట్లాంటి స్టేజ్లోనే మన హ్యూమన్స్ని, అంటే మన దాంట్లోనేమో కశ్యపుని, ద్వితీయాదితిని పంపించిండ్రు. ఈ అంగ్రేజుల దాంట్లో ఇక్కడ వెస్టర్న్ ఫిలాసఫీ ప్రకారం ఏమో ఆడమ్ అండ్ ఈవ్ అంటారు కదా, వాళ్ళని పంపించారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, మీరు ఇప్పుడు అడగచ్చు, అంటే ఈ యుగా అనే కాన్సెప్ట్స్ ఎట్లా వచ్చినాయి, యుగాలు ఎప్పటి నుండో ఉన్నాయి కదా అట్లా అని అంటే, మీరు అబ్జర్వ్ చేయండి. ద ఫస్ట్ సెట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ హూ కేమ్ ఆన్ ఎర్త్ లిటరలీ హ్యాడ్ లిటిల్ కార్మిక్ ఎఫెక్ట్. అంటే కాస్ అండ్ ఎఫెక్ట్ అంటారు కదా ఫిజిక్స్లో. సో వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వచ్చి భూమి మీద తిరిగినప్పుడు దే డిడ్ంట్ డూ మచ్ క్రైమ్. ఏదో చిన్న తప్పులు చేస్తుండేనేమో. అండ్ తప్పులు అనేది ఎట్లా వచ్చినాయి ఇది కూడా మనం ఆలోచించాలి. ఈ అదితి ఇది ఉంటుంది కదా, ఈ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, మనకు దేవుడు ఒక హెల్ప్ చేసిండు ఆయనకు ఎంటర్టైన్మెంట్ కొరకు. ఒకటి, హీ గేవ్ అస్ హరిషడ్ వర్గములు, కామ క్రోధ మోహ లోభములు. నెక్స్ట్ ఇది పురుషార్థములు, చతుర్విధ ఫల పురుషార్థములు అంటారు కదా, ధర్మ అర్థ కామ మోక్షములు. పీపుల్ హూ చోజ్ ధర్మ పురుషార్థములు, రైట్, దే కైండ్ ఆఫ్ బికేమ్ దేవగణాలు, అంటే దేవుని యొక్క ఫాలోవర్స్, లైక్ దేవుళ్ళు లెక్క, మంచోళ్ళ లెక్క. పీపుల్ హూ ఆర్ గోయింగ్ విత్ హరిషడ్ వర్గములు, రైట్, కామం, క్రోధం, మోహం, లోభం. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, దెర్ వాజ్ సర్టెన్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు మనం భగవద్గీత లోపల కృష్ణుడు చెప్పింది వింటే ఇదే ఉంటుంది. యదా యదా హి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నేను ఇక్కడ ధర్మాన్ని గెలిపిస్తానన్నాడు. అంటే అఫ్కోర్స్ ధర్మాన్ని గెలిపిస్తాడు, హీఈస్ వన్ ధర్మం సైడ్, బట్ హీ ట్రైస్ టు ఎస్టాబ్లిష్ బ్యాలెన్స్. ఆయన బ్యాలెన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి వస్తారా వై నేను అని అంటాడు. ఈ బ్యాలెన్స్ అనేది 2 ways యూ కెన్ సీ. ఒకటి నీ బుర్రలు ఉండేది, 2 ఈ ప్రపంచంలో ఉండేది. సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, ఇదంతా ఏంది అని అంటే, ఇట్స్ అ సోర్స్ ఆఫ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హిమ్. అందుకనే మన వాళ్ళు టర్మ్ చేసేటప్పుడు జగన్నాటక సూత్రధారి అని అంటారు ఆయన, కృష్ణుడిని కానీ విష్ణువుని కానీ. ఇదొకటి. అండ్ సత్యయుగం లోపల వచ్చిన జనాలు ఎట్లా అంటే, వాళ్ళకు పెద్దగా కాంప్లికేషన్స్ ఏం లేకుంటుండే, జస్ట్ ఇట్లా బతకాలి, ఓకే వీఆర్ గుడ్. త్రేతాయుగం రాగానే కొంచెం తెలిసింది, ఓకే కొంచెం మెల్లగా బుర్రలలో నెగటివిటీ ప్రవలుతుంది. అందుకని రాముని లెక్క వచ్చి హీ ట్రై టు ఎస్టాబ్లిష్ ధర్మ అండ్ ఎస్టాబ్లిష్ బ్యాలెన్స్. తర్వాత ఇక జనాలు మారడం మొదలుపెట్టారు. బై ది ఎండ్ ఆఫ్ త్రేతాయుగం, రైట్, పీపుల్ స్టార్టెడ్ ఫాలోయింగ్ అధర్మ. అప్పుడు ఏమైంది, కృష్ణుడు గురువు లెక్క వచ్చాడు. ఇట్లా ఒక్కొక్క దాంట్లో, ఇప్పుడు కలియుగం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్లా ఎట్లా అంటే, మనకు స్టాలిన్ సినిమాలు ఉంటుంది చూడు, నువ్వు ఒక ముగ్గురికి ఇంకో ముగ్గురిని వచ్చాయి అన్నట్టు. ఇందులో కూడా ఇంతే, ఒక 2 పేరెంట్స్ వచ్చిండ్రు, ఆ పేరెంట్స్ నుండి కొన్ని మల్టిపుల్ జనరేషన్స్ వచ్చినాయి. బై ద టైమ్ ఇట్ రీచ్ మిలియన్త్ జనరేషన్, జనాలందరూ ఖరాబ్ అవ్వడం మొదలు పెట్టిండు. ఎందుకు అని అంటే, పీపుల్ విత్ హరిషడ్ వర్గములు వర్ మోర్ దెన్ పీపుల్ విత్ పురుషార్థములు. సో ఈ ఇంబ్యాలెన్స్ వస్తున్నది కాబట్టి దేర్ వర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇది పాయింట్. పొద్దున ఎంత క్రేజీ ఆలోచన కదా.